సో 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫేవరల్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు అంటే ఎవరైతే శానిటైజర్ వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళని మీరు అరై తూరై కొట్టిన వాళ్ళు సో ఫేవరల్ రోజు వాళ్ళ పాదాలకు కడగడం జరిగింది. అంటే ఎందుకు ఆ పని చేయడం జరిగింది? ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసాక ఎక్కడి నుంచి వచ్చినారు? మీకు నేను హైదరాబాద్ నుంచి. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. అవును. ఇప్పుడు ఎవరైతే నిన్న మేము పాదపూజ చేసినామో వాళ్ళ దగ్గరికి పోయి మీరు ఈ 5 years లో మిమ్మల్ని అరే తురే అని ఎప్పుడన్నా దుర్భాషలాడిన రోజు ఒకటి ఉంది అని చెప్పి మీరు వాళ్ళని అడగండి. వాళ్ళు లేదు సార్ మాకు మామూలుగా వాళ్ళు అరే తురే అనుకొని లాస్ట్ రోజు మాత్రం కాళ్ళు గడిగేసి వెళ్ళిపోయినారు అని అంటే ఈ క్షణమే ఈ రోజు నుంచి ఈ రాజకీయాలను వదిలేసి ఈ రాజకీయాల నుంచి నేను నిష్క్రమించేస్తాను. అంటే ఇప్పటి వరకు దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. మీ ఇంటర్వ్యూలో ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలలో కాదు, ఈ 5 సంవత్సరాలు కాదు, మీరు 50 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. మీరు ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో మీరు చెప్పినట్ల వాళ్ళని పోయి మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయితేనే మీరు పోయి వాళ్ళకి వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటాను. నేను మీరు ఒక సింగిల్ ఇన్స్టెన్స్ ఒరే తురే అని చెప్పి వాళ్ళకి పంచాయతీ స్టాఫ్ ఎవరైతే మేము పాదపూజ చేసినామో మా పీరియడ్ రాకముందు వాళ్ళ అధ్వానమైన పరిస్థితుల్లో వాళ్ళ జీతాలు లేకుండా వాళ్ళు చేస్తా ఉండే పరిస్థితి ఆ రోజు ఉంది సార్. వాళ్ళకి దాదాపు జీతం వచ్చేసి గత సర్పంచ్లు అంతా కలిసి వాళ్ళ జీతం ఎంత 10,000 రూపీస్ వస్తా ఉంది. మేము ఆఫీస్ తీసుకున్నప్పుడు వాళ్ళ శాలరీ 10,000 రూపీస్. ఈ రోజు నిన్న మేము దిగి వచ్చినప్పుడు 50% వాళ్ళది పెంచినాం. 15,000 రూపీస్ శాలరీ వాళ్ళకి ఇచ్చినాము. ఎందుకు ఇచ్చినామంటే ఈ 5 సంవత్సరాలు అర్ధరాత్రి పోయి వాళ్ళు తలుపు తట్టి గ్రామ పంచాయతీకి అవసరం ఉంది మీది అంటే వాళ్ళు నిస్వార్థంగా వచ్చి మాకు పని చేసినారు. సో ఈ 15,000 మీ ఇంట్లో నుంచి ఇచ్చారా? గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినారు సార్. ఎవరు ఇస్తారు చెప్పండి సార్? ఆ వెసులుబాటు ఉంటే ముందు పాలకులు ఎందుకు ఇవ్వలేకపోయినారు సార్? ఇప్పుడు ఎవరు చేతినిచ్చేవారు? నరేంద్ర మోడీ గారు కూడా చేతినిచ్చేవారు, జగన్మోహన్ రెడ్డి చేతినిచ్చేవారు, చంద్రబాబు నాయుడు కూడా చేతినిచ్చేవారు. అంతా కూడా మన ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచినే పోతుంది. అంత ఉదారంగా ఎందుకు గత పాలకులు చేయలేకపోయినారు? వాళ్ళ స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనుకుంటే నిజంగానే ఆ శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి చేయాలనుకుంటే ఎందుకు చేయలేరు చెప్పండి? వాళ్ళని అడగండి. మా 5 ఏళ్ల పాలనలో వాళ్ళని ఎట్లా చూసుకున్నామో మేమని చెప్పి వాళ్ళని మాకు ఏదైనా అవసరం పడితే వాళ్ళని పని చేయమని చెప్పినాము. పనిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ లేదు మాకు. కానీ వాళ్ళకి తెలుసు మా దగ్గర మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళ దగ్గర అని చెప్పేసి. కానీ మేము చెప్పిన ప్రతి పని చేసినారు. వాళ్ళకి ఇయర్లీ 4 times వాళ్ళకి ఏమేమి కావాలనో రేషన్స్ అనేది వాళ్ళకి మ్యాండేటరీ ఉంది. మేము గ్రామ పంచాయతీని ఇవ్వాల్సింది. వాళ్ళకు అంతా కూడా ఒక 6 సోపులు ఇవ్వాల్సి వస్తుంది, బాడీ సోప్స్. వాళ్ళకి బట్టల సోపులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి చెప్పులు ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి క్లోతింగ్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి హెయిర్ ఆయిల్ ఇవ్వాల్సి వస్తుంది. గత 3 years నుంచి మేము సర్పంచ్ తీసుకున్నప్పుడు పెండింగ్ ఉన్నది అంతా. అది 8 years మేము ఇచ్చేసి దిగొచ్చినాం మేము ఇక్కడ. కాబట్టి పంచాయతీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మా కింద మేము చేసిన 5 ఏళ్ల పీరియడ్లో మాకు అబ్జల్యూట్గా వాళ్ళు సహకరించిన దానికే వీకోటాని ఈరోజు ఒక కొత్త వీకోటాలో ఆవిష్కరించేదంతా మాకు తోడ్పడింది. ఈ శానిటైజేషన్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించినారు.